నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అమరావతికి 150 బస్సుల్లో తరలి వెళ్లిన ప్రజలు భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వడగాల్పుల నుండి గొర్రెలకు రక్షణ కల్పించాలి, భీమవరంలో పెంపకందారులు హితవు పలికిన పశుసంవర్ధక శాఖ పశ్చిమ గోదావరి జిల్లా అధికారి డాక్టర్ మురళీకృష్ణ. కార్డియాలజీ విభాగంలో సేవలను పెంచేందుకు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్తో జతకట్టిన తణుకు ముళ్లపూడి ఆసుపత్రి నెలాఖరు వరకు ఉచిత కన్సల్టింగ్ ఫీజు ప్రకటించిన సంస్థ డైరెక్టర్ డాక్టర్ జూనియర్ హరిశ్చంద్ర ప్రసాద్. అమరావతికి జయం జయం అంటూ తణుకు నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లిన కూటమి కార్యకర్తలు, అభిమానులు, వీడ్కోలు పలికిన నాయకులు. భక్తి శ్రద్ధలతో తణుకు ఆంజనేయ స్వామి గుడిలో నిర్వహించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామానుజాచార్య జయంతి పాల్గొన్న భక్తులు. బాలికల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్న కిశోరి వికాసం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో స్పష్టం చేసిన ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్ఏ రాణి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇందుకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు హితవు. తాళపూడి మండలం పెద్దేవం గ్రామానికి 2,50,000 రూపాయలు విలువ చేసే శాంతి రథాన్ని మానవతా సంస్థకు బహుకరించిన దాత సాయిన సుబ్బారావు దంపతులు అభినందించిన గ్రామస్తులు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా నిర్వహించిన జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతి వేడుకలు, విశేష పూజలు చేసిన వేద పండితులు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మన్యంలో ప్రశాంతంగా కొనసాగిన బంద్, న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేసిన గిరిజన నేత రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు 150 బస్సుల్లో తరలి వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహార పానీయాలు, వైద్య సదుపాయాలతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి చేస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని చూడటానికి, తర్వాత గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు ఇప్పుడు అన్నీ కూడా ఎప్పటికే బస్సులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. వారందరూ కూడా సాయంత్రం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 150 బస్సులు ఏర్పాటు చేసినా కూడా బస్సులు ఇంకా వెళ్ళడానికి ఇంకా చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించిన మనం ఇప్పుడు చెప్పిన మేరకు పంపిస్తూ ఉన్నాము. వారికి కావాల్సిన ఆహారం, డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టి వెళ్ళడం జరుగుతుంది బస్సులో. అట్లా విధంగా వాళ్ళని సురక్షితంగా వెళ్ళి తీసుకురావడానికి ప్రతి బస్సుకి కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టాము. మహిళా పోలీసు ఉన్నారు, తర్వాత ఒక రిసోర్స్ పర్సన్ కూడా ప్రతి బస్సులో పెట్టాము. వీరందరూ కూడా ఈ ప్రజలందరినీ కూడా ఎవరైతే వెళ్తున్నారో భీమవరం నుంచి జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అమరావతి సభకు వెళ్ళిన వారందరినీ కూడా తీసుకురావడానికి, ఆ సభను విజయవంతం చేయడానికి కూడా వీరంతా తరలి వెళ్ళడం జరుగుతుంది. గొర్రెల పెంపకందారులు వడగాల్పుల నుండి తమను కాపాడుకోవడంతో పాటు వాటిని వేకువజామున, సాయంత్రం సమయాల్లో మాత్రమే మేత కోసం తిప్పాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. అలాగే కోళ్ల రైతులకు కూడా లేయర్, బ్రాయిలర్ రకాలను వడగాల్పుల నుండి కాపాడుకోవడం కోసం ఫారాలపైన స్ప్రేయర్లు, లోపల ఫాగర్స్ ఉపయోగించి ఉష్ణోగ్రతలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం చుట్టూ తడిసిన గోనెపట్ట ఏర్పాటు చేయడంతో పాటు
త్రాగునీటిలో ఎలక్ట్రాల్ పౌడర్, బి కాంప్లెక్స్ మందులను వాతావరణం చల్లబడే వరకు 3 నెలల పాటు ఇవ్వాలని సూచించారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్కు చెందిన ముళ్లపూడి కమలాదేవి కార్డియో వ్యాస్కులర్ సెంటర్లో వైద్య సేవలను పెంచే లక్ష్యంతో రాజమండ్రికి చెందిన కిమ్స్ హాస్పిటల్తో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ సంస్థ మెడికల్ డైరెక్టర్ జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా కిమ్స్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు జి సన్యాసి పాత్రుడు తమ ఆసుపత్రిలోనే పూర్తికాలం వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయనను సిబ్బందికి, ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మే నెలాఖరు వరకు ఆసుపత్రి ప్రవేశ ఫీజు లేకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. గుండె వ్యాధి విభాగానికి సంబంధించి సంపూర్ణ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ వివరించారు. అత్యంత ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని ఆయన కోరారు. చేయలేనప్పుడు డిఫరెన్స్ అవుతుందా లేకపోతే ఎక్కడ ఛార్జ్ నుంచి చాలా సంతోషకరమైన రోజు. మళ్ళీ మనకి పాత వైభవం వచ్చేటట్టు కార్డియాలజీని మన కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనకి ఈ కార్డియాలజీ నడపడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఫుల్ టైం కార్డియాలజిస్ట్ మనకి 24 గంటలు సేవలు అందిస్తారు. కాబట్టి మనందరం ఏంటంటే ఈ యొక్క కార్డియాలజీ యూనిట్ ముళ్లపూడి కమలాదేవి కార్డియోవాస్కులర్ సెంటర్ అండ్ కిమ్స్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటర్ని అభివృద్ధి చేస్తానికి మనందరం కృషి చేసి ఈ తణుకు ప్రజలకి, తణుకు గ్రామం చుట్టుకున్న ప్రజలకి క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అందించాలని కోరుకుంటూ, అలాగే మన డాక్టర్ గారు కిమ్స్ నుంచి వచ్చారు కార్డియాలజిస్టు, వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెల్కమ్ చేస్తాం. సపోర్ట్ యూ అండ్ మా డిఎంఎస్ గారు నా రాజగోపాల్ గారు, ఎనీథింగ్ యూ హ్యావ్ యూ క్యాన్ డిస్కస్ విత్ హిమ్ అండ్ విల్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్. 1 month ఫుల్గా ఫ్రీ కన్సల్టేషన్తో మన సర్వీసెస్ మొదలు పెడదామని, ఈ మంత్ అంతా మే మంత్ అంతా విత్ ఫ్రీ కన్సల్టేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ మణికంఠ, ముళ్లపూడి హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాల్, సిఏఓ కె వీరబాబు, వివిధ విభాగాల వైద్య నిపుణులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తణుక్కు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో పాటు ఏ పార్టీలకు చెందని అభిమానులు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల్లో ఉదయం 8:30 గంటలకు బయలుదేరారు. పట్టణంలోని పలు ముఖ్యమైన కూడళ్లలో వేసి ఉన్న బస్సుల్లో ఎక్కి అమరావతికి జయం జయం అంటూ నినాదాలిచ్చారు. ముఖ్యంగా 49,000 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యక్షంగా చూసేందుకు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లను అభినందించేందుకు వెళుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
11వ శతాబ్ది నాటి శ్రీ వైష్ణవాచార్యుడు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్య జయంతిని ఆయన భక్తులు తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనం అందిస్తుంది. భారతీయులంతా గుర్తించిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రామానుజాచార్య గొప్ప మానవతావాది. 1017లో జన్మించి 120 సంవత్సరాలు జీవించిన ఆయన ప్రతి క్షణాన్ని భక్తి ముక్తి మార్గాలను అన్వేషించేందుకు కేటాయించి విశిష్ట వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1000 ఏళ్ల క్రితమే మానవులంతా సమానమని చాటిన మంచి మనిషి. ముఖ్యంగా తాను నమ్మిన భగవంతుడు కొందరివాడు కాదు అందరివాడు అన్న విప్లవాత్మక సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన రామానుజాచార్య 3 విజయాలను సాధించారు. పండితులను, పామరులను, పాలకులను తన విలక్షణ శైలితో ఒప్పించగలిగారు. ఇదే రామానుజాచార్య ప్రత్యేకత. భయంతోనో కోరికలతోనో భగవంతుడిని ఆరాధించడం సరైనది కాదని, ప్రేమగా ఇష్టంగా ఆరాధించాలని, నిజాయితీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన బోధనల్లోని సారాంశాన్ని, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేసేందుకే భక్తులు కృషి చేస్తున్నారు. కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడి ఆధ్యాత్మిక ఉద్యమం చేసిన వైష్ణవ యోగి రామానుజాచార్యుడు. ఆయన నమ్మిన సమతాభావం సమాజానికి పాఠాలు బోధిస్తూనే ఉంది. అంతేకాకుండా బూజు పట్టిన మత ఛాందస పరిమితుల అజ్ఞానాన్ని అంతం చేసేందుకు ఆయన చేసిన కృషిని కొనసాగించాల్సిన బాధ్యత ఆయనను నమ్మిన శిష్యులపై ఉంది. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో సైకాలజిస్టు నండూరి సవిత పాల్గొని మాట్లాడారు. భగవద్ రామానుజాచార్యుల వారి 108వ జయంతి ఉత్సవాల్ని మనందరము కూడా ఎంతో జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక సంఘ సంస్కర్త కూడాను. ఇక్కడ కూడా కులమత భేదాలు లేకుండా అందరినీ కూడా భగవంతుడు ఆలయంలోకి ప్రవేశం ఇవ్వాలి అన్నటువంటిదే ఆయన యొక్క లక్ష్యం. ఆయన ప్రతి చోటకి కూడా వెళ్ళి ఎటువంటి కులాలని కూడా అతీతంగా గుళ్ళో అప్పట్లో కూడా రానిచ్చేవారు కాదు. అందుకని ఆయన అందరినీ కూడా గుళ్ళోకి రానిచ్చి ప్రతి వాళ్ళకి కూడా గుళ్ళో ఒక స్థానాన్ని ఇచ్చారు. అటువంటి రామానుజాచార్యులు వారు 120 సంవత్సరాలు జీవించారు. ఆయన శరీరం ఈ రోజు కూడా అక్కడే అలాగే ఆ యొక్క దేహాన్ని అలాగే కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే సైంటిఫిక్గా కూడా ఎవరు కూడా తెలియలేకపోతుంది ఏంటంటే ఆ పార్థివ దేహం అలాగే ఎలా ఉంది అన్నది ఎవరికీ తెలియదండి. ఇవాళకి కూడా ఆయన యొక్క గోళ్ళు కళ్ళు మనం హారతి ఇచ్చినప్పుడు చూడొచ్చు అని చెప్పుకుంటారు. ఆయన గురువు ఆయనకి ఓం నమో నారాయణాయ అన్నటువంటి మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు ఒక్కడవే ఉపదేశించు, ఎవరికీ చెప్పకు అంటే, ఆయన నా ఒక్కడికే గనక ఈ మంత్రాన్ని చెప్పినటువంటిది అయితే నేనే గనక స్వర్గాన్ని పొందితే మరి వేరే వాళ్ళ విషయం ఏంటి అని ఆయన గుడి గోపురం పైన ఎక్కి మొత్తం అందరినీ కూడా పిలిచి ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశించారు. అటువంటి రామానుజాచార్యుల వారి జయంతిని మనందరము జరుపుకుంటూ అందరము కూడా మన యొక్క ఆలయాల్ని చక్కగా కాపాడుకుంటూ అన్ని మతాల వాళ్ళని కులాల వాళ్ళని కూడా మన యొక్క ఆలయంలో ప్రవేశం ఇచ్చేట్లా మనందరము చూడాలి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవర్ధన పట్టాభి రామాచారి, భక్తులు ఎన్ పార్వతి, ఈ మౌనిక, ఎస్ లీలావతి, టి శ్యామల, సప్తగిరి వాసు, పచ్చిపులుసు సతీష్, జి సూర్యకుమారి, జి లాలిత్యలు పాల్గొన్నారు. నేటి మన సమాజంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కార్మికులు కనీసం తమకు చెందిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తణుకుకు చెందిన 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఉద్బోధించారు. పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్మికులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏదైనా సమస్యలు ఉంటే న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని సూచించారు. ఈ సమావేశంలో సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ జె అనిత, స్థానిక లేబర్ ఆఫీసర్లు ఏ లక్ష్మణ్ కుమార్, కె కిరణ్ కుమార్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, పారాలీగల్ వాలంటీర్లు కొంపల్లి అరుణబాబు, కాకర్ల నరసన్న, ఎం శ్రీదేవి, కె నాగమల్లీశ్వర్లు పాల్గొన్నారు. ప్రకటనలు.